డెడికేట్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎనీవే ఒక ఇది ఇచ్చాడు కాబట్టి మనం చర్చిస్తున్నాం, రైట్. ఇక మనం జాతీయ స్థాయి ఫలితాలకు వెళ్దాం. రవి గారు, మొత్తం నేషనల్ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ మెజారిటీ ఏజెన్సీస్ 350 to 370, 350 నుంచి 370 వరకు బీజేపీకి, కూటమికి, ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ 160, 170 దాటట్ల ఏ ఏజెన్సీ చూసినా కూడా. వాట్ ఈజ్ యువర్ కామెంట్? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గమనించాలి. బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి అనేది సుస్పష్టం. అందులో మీరు బీహార్ చూసుకుంటే నితీష్ కుమార్ తో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నితీష్ కుమార్ ని మళ్ళీ బీజేపీలో తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ కూటమి ఫామ్ చేసి అధికారంలోకి రావడం, మహారాష్ట్రలో శివసేన అండ్ ఎన్సీపీతో ఉన్న వాళ్ళకి గ్యాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోగలిగే కెపాసిటీ, లీడర్షిప్ లోడింగ్ అనేది ఉండాలి. మీకు అబ్జర్వ్ చేసుకుంటే మీరు తెలంగాణలోనే చూశారు, 2014 తర్వాత నుండి కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చినంత వరకు కూడా ఏంటంటే పూర్తి స్థాయిగా లీడర్షిప్ వీకెన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఒక జోల్ట్ గా కనిపించి లీడర్షిప్ ను టేకప్ చేసి అధికారంలోకి తీసుకొచ్చే మార్గాన్ని ఇచ్చేసాడు. బట్ నేషన్ వైడ్ రాహుల్ గాంధీ, ఒక ప్రియాంక గాంధీనో, లేకపోతే సోనియా గాంధీనో, లేకపోతే మల్లికార్జున్ ఖార్గే గారో ఒక్కరితో అయిపోయేది కాదు. ఆ రాష్ట్రాల్లో ఉన్న వాతావరణాన్ని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేకమైన అంశాల మీద కూడా ఫైట్ చేసి అక్కడ ఆ పర్టికులర్ ఓట్ షేర్ ని వాళ్ళ వైపు టర్న్అవుట్ చేసుకోగలిగే లీడర్షిప్ కెపాసిటీ కూడా ఉండాలి. సో ఇక్కడ యూపీలో గానీ, బీహార్ లో గానీ, మహారాష్ట్రలో గానీ కాంగ్రెస్ ఇంత ఎడ్జ్ కనిపిస్తూ ఉన్నా బీజేపీకి వ్యతిరేకంగా మొన్నటి వరకు 232, 248, 250 దాటడం కూడా కష్టం అనుకునే పరిస్థితి ఉంది. యాక్చువల్గా మోడీ గారు 400+ అనే టార్గెట్ తో వెళ్ళారు. బట్ 350కే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పార్క్ అయి ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్షిప్ ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో పునరాకృతం కాలేదు, పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేయలేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదర్వైజ్ బీజేపీకి ఇంత మార్క్ వస్తుందని అయితే ఎవరు ఊహించలా. ఒకానొక స్టేజ్ లో 300 ఎన్డీఏ కూటమికి 300+ రావడం కూడా కష్టం అనే పరిస్థితి కూడా కనిపించింది. బట్ ఇక్కడ మీరు చూస్తే ఎన్డీఏ చాలా వైజ్ మూవ్స్ వేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒడిశాలో నవీన్ పట్నాయక్ తో కాస్త అనుకూలంగా మొదట్లో ప్రవర్తించిన తర్వాత పక్కకి వెళ్ళినా, ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి టీడీపీతో కలవడం కానీ, లైక్ తమిళనాడులో కూడా ఏంటంటే కొంత ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అక్కడ ఒక 2-3 ఎంపీ సీట్లు వస్తాయనేది వాళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే బీజేపీ గ్రౌండ్ కూడా కాదు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. బట్ ఈ రోజు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 2-3 ఎంపీ సీట్లు గెలుస్తున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే లౌక్యం, రాజకీయ చాణక్యం, రాజకీయ చతురత, ఎక్కడ ఏం చేయాలనే ఆలోచనలు కూడా ఒక స్ట్రాటజీ ఉంటే గానీ ఎగ్జిక్యూట్ చేయడం కష్టం. వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఒక రాజకీయ పార్టీ గెలిచేస్తుంది, అధికారంలోకి వచ్చేస్తుంది అనుకోవడం కూడా ఇక్కడ కాంగ్రెస్ తాలూకా తప్పు. కాంగ్రెస్ ఇంకా మిగతా రాష్ట్రాల్లో లీడర్షిప్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇంకొంచెం డీప్ గా ఎగ్జాక్ట్ పోల్ రోజు అవి చెప్దాము, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటనేది ఒకటి. వెంకటకృష్ణ గారు, ఎగ్జాక్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగి 21 రోజులైంది. ఈ రోజు ఏ గ్రామంలో ఎవరెవరు కోటేశారో కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలందరికీ కూడా తెలుసు. మనం అనుకుంటున్నాం కానీ అది నిజమేలే, అది నిజమే. అంటే నేను అనేది పార్టీల గుణగణాలు, లేకపోతే పార్టీలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి పార్టీలు, లేకపోతే వాళ్ళ నాయకత్వ లక్షణాలు, అంటే అంత డీప్గా మనం ఎగ్జాక్ట్ పోల్స్ అయిపోయిన తర్వాత చేయడానికి కూడా ఇంకా చాలా టైం ఉంటుంది. ఎగ్జిట్ పోల్ రోజు మనం తాగెళ్తే వాళ్ళు నొచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి చెప్తున్నా, అంతే తప్ప ఏం లేదు. రైట్. ఎనీవే రఘురామ్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే